గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మకర రాశిలో జన్మించిన వారిపైన శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పటి నుండి శని నుండి మీకు విముక్తి కలుగుతుందో వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ మకర రాశిలో జన్మించిన వారికి 1వ ఇంటికి 2వ ఇంటికి శని భగవానుడు అధిపతి. అంటే మీ రాశికి అధిపతి శనే, అలాగే కుంభరాశికి కూడా అధిపతి శనే. ఈ ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్ అనేవి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆరోగ్యానికి సంబంధించినవి, జీవితానికి సంబంధించినవి, వ్యక్తిగత వ్యవహారాలకు, సంపదకి, కుటుంబానికి, కంటికి సంబంధించినవండి. కాబట్టి శని భగవానుడి యొక్క ప్రభావం అనేది వీటిపైన పడుతుంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, మనకి 12 రాసులు ఉన్నాయి కదా, మకర, కుంభ మినహాయించి మిగిలిన రాసులపైన శని భగవానుడి యొక్క ప్రభావంతో పోలిస్తే మకర రాశి వారిపైన తక్కువే అని చెప్పవచ్చు. అంటే పెద్దగా హానికరం కాదు. ఎందుకంటే మకర రాశికి అధిపతే శని. ఆ శని యొక్క ప్రభావం మళ్ళీ మకర రాశి వారిపైన పడితే పెద్దగా హానికరం కాదండి. కానీ కొన్ని అననుకూలతలు అయితే ఉంటాయి. సాడేసాతి శని అనేది 7.5 సంవత్సరాలు ఉంటుందండి. మకర రాశి వారికి సాడేసతి శని ఎప్పుడు మొదలైందంటే 2017వ సంవత్సరం నుండి మొదలైంది. అప్పటి నుండి ఏదో ఒక కారణం చేత ఇబ్బందులు పడుతున్నారు. 2017 జనవరి 26వ తారీఖున మొదలయ్యి 2025 మార్చి 29వ తారీఖున ముగుస్తుందండి. అయితే చాలామంది అనుకుంటారు 7.5 సంవత్సరాల పాటు కష్టాలు పడాలండి అనుకోవచ్చు. కాదండి. శని భగవానుడు చెడు మాత్రమే కాదు, మంచి కూడా చేస్తాడు. నిజానికి శని చేసే అంత మంచి మిగిలిన గ్రహాలు ఏవి కూడా చెయ్యవు. కానీ శని భగవానుడు కర్మ ఫలితాలను అందిస్తాడు కాబట్టి అందరూ భయపడుతూ ఉంటారు. శని భగవానుడి యొక్క అనుగ్రహం మీ పైన లేదనుకోండి, కోటీశ్వరుడు కూడా బిచ్చగాడవుతాడు. అది శని భగవానుడికున్న ప్రత్యేకత. ఒకవేళ శని కనుక అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, బిచ్చగాడు కూడా ఓవర్ నైట్లో కోటీశ్వరుడు అవ్వగలడు. అంతటి ప్రభావం ఉంటుంది శని భగవానుడికి. ఇక ఎప్పటి నుండి ఎప్పటి వరకు మంచిది, ఏ టైం నుండి ఏ టైం వరకు మకర రాశి వారికి కలిసి వస్తుంది అని వివరిస్తానండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ధనస్సు రాశిలోకి ఎప్పుడైతే శని భగవానుడు ప్రవేశిస్తాడో అప్పటి నుండి ఏలినాటి శని ప్రభావం అనేది మీ పైన పడుతుందండి. 2017 జనవరి 26వ తారీఖు నుండి కూడా శని యొక్క ప్రభావం అనేది మకర రాశి వారిపైన ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మీరు కొన్ని పనులు ప్రారంభించే ముందు కానీ, ప్రారంభించిన తర్వాత ఆలస్యంగా పూర్తవటం కానీ, అంటే పద్దాగా కాదండి, మధ్య మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. కొంచెం డిలే అవుతాయి పనులన్నీ. ఎక్కువ సమయం తీసుకోవటం కానీ, ఏ పని ప్రారంభిద్దాము అనుకున్నా సరే అది లేట్ అవ్వటం కానీ, ఇలాంటివి మీరు గమనిస్తూనే ఉండవచ్చు. ఇప్పుడు కూడా శని భగవానుడి యొక్క ప్రభావం అనేది మీ పైన ఉంది. అలాగే శని యొక్క ప్రభావం కనుక మనిషి పైన ఉన్నట్లయితే కోపం పెరుగుతుందండి, విసుగు చెందుతారు, త్వరగా ఆవేశపడతారు, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా ఎవరి వల్ల ఇబ్బంది పడతారంటే రహస్య శత్రువుల వల్ల మకర రాశి వారు బాగా ఇబ్బంది పడతారండి. ఖర్చులను కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. మీతో పాటు తిరిగేవారే మీకు తెలియకుండా మీ వెన్నుపోటు పొడుస్తారు. అయితే ఏలినాటి శని వల్ల ఒక ఉపయోగం కూడా ఉందండి. ఏంటంటే ఏలినాటి శని జరిగే సమయంలో ఎవరు మనవారు, ఎవరు బయటవారు అని మీకు అర్థమవుతుంది. అంటే మనుషుల యొక్క అసలు రంగులు అనేవి ఈ సమయంలోనే బయటపడతాయి. ఎందుకంటే మీ సిచ్యువేషన్ అలా ఉంటుంది, ఇబ్బందులకు గురవుతారు. అలాగే మీ ఖర్చులను కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుందండి. అవసరాలు ఎక్కువ అవుతాయి, హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాలి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గటం కానీ, మీలో తెలియని ఏదో భయం ఉండటం కానీ జరుగుతుంది.
వైవాహిక జీవితంలో కూడా కొన్నిసార్లు మధ్యలో శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఒత్తిడి ఉండటం కానీ, పనులలో ఆటంకాలు కలిగించటం కానీ జరుగుతుందండి. అంటే మొదలుపెట్టిన పనులన్నీ కూడా కొంచెం లేటుగా పూర్తవటం కానీ, దానివల్ల మీరు విసుగు చెందటం కానీ, ఎప్పుడూ గంట పట్టే పని మీద గంటన్నర పని చేయాల్సి రావటం కానీ, దానివల్ల మీకు ఒత్తిడి ఎక్కువగా అనిపించటం కానీ జరుగుతుందండి. ముఖ్యంగా శని దేనిపైన దెబ్బతీస్తాడంటే ఆరోగ్యం పైన దెబ్బతీస్తాడండి. గృహంలో సమస్యలు ఎక్కువ అవుతాయి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా ప్రస్తుతం మీకు ఉండవండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో మీరు ఇవన్నీ కూడా అనుభవించి ఉంటారు. ప్రస్తుతం మీకు 3వ దశ జరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా శని భగవానుడి యొక్క ప్రభావం అనేది 7.5 సంవత్సరాలు ఉంటుందండి. ఆ 7.5 సంవత్సరాలని 3 దశలుగా సపరేట్ చేస్తారు జ్యోతిష శాస్త్రంలో. మొదటి 2.5 సంవత్సరాలు ఒక దశ, తర్వాత 2.5 సంవత్సరాలు ఒక దశ, మిగిలిన కాలం అంతా కూడా 3వ దశ. 1, 2, 3వ దశలు, 3 దశలు ఉంటాయండి. మొదటి దశని రైజింగ్ ఫేజ్ అంటారు. అంటే అప్పుడే శని భగవానుడి యొక్క ప్రభావం అనేది మీ పైన పడటం స్టార్ట్ అవుతుంది. 1వ దశలో ఇబ్బందులు ఉంటాయి కానీ కొంచెం తక్కువే హాని కలిగిస్తాడు. 2వ దశలో మాత్రం పీక్ స్టేజ్ అండి. అది 2వ దశలో మాత్రం శని భగవానుడు ఎక్కువగా హాని కలిగిస్తాడండి. అంటే పనులన్నీ కూడా నిదానంగా అవటం, మానసిక ఒత్తిడి పెరగటం, కుటుంబంలో కూడా మీ పిల్లలు మీ మాట వినకపోవటం, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వేధించటం, ఒక ఆరోగ్య సమస్య తగ్గగానే మళ్ళీ ఇంకొక ఆరోగ్య సమస్య, దానివల్ల బాధపడతారు, మళ్ళీ దానిని చూపించుకునే లోపే ఇంకొక ఆరోగ్య సమస్య అన్నట్లుగా ఉంటుంది. 2వ దశలో మాత్రం శని వల్ల బాగా ఇబ్బంది పడతారండి. కానీ ఇవన్నీ కూడా మీరు అనుభవించినవే. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీరు 3వ దశలో ఉన్నారు, అంటే చివరి దశలో ఉన్నారు. మొదటి 2 దశలతో కంపేర్ చేసుకున్నట్లయితే ఇది చాలా బెటర్ అండి. 3వ దశలో కూడా కొంచెం ప్రభావం ఉంటుంది, కానీ 3వ దశలో మాత్రం పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ కూడా ఉంటాయండి. ముఖ్యంగా మీ తండ్రి నుండి ఆస్తిని పొందే అవకాశాలు ఉంటాయి. శని భగవానుడు వెళ్తూ వెళ్తూ ఏదో ఒక మంచి చేసి మాత్రమే వెళ్తాడండి. మొదటి 2 దశలలో మీరు కష్టపడినప్పటికీ కూడా 3వ దశ పూర్తయ్యేలోపు శని భగవానుడు ఏదో జాక్పాట్ని మీకు ఇచ్చి వెళ్తాడు. కొన్ని ఆకస్మిక లాభాలు కూడా ఉంటాయండి. అంటే ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి ప్రతిఫలాన్ని అందిస్తాడు. గుర్తింపును పొందుతారు. మీ పై అధికారులతో కూడా ప్రశంసించబడతారు. ముఖ్యంగా మకర రాశిలో జన్మించి ఎవరైతే పరిశోధనలు చేస్తున్నారో వారికి కూడా మంచి కాలంగా చెప్పవచ్చండి. నిజానికి ఈ సమయంలో కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. 3వ దశలో కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుందండి. ఆరోగ్యం గతం కంటే చాలా బెటర్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. శని భగవానుడి యొక్క ప్రభావం గురించి ఎవరు భయపడాలి అంటే న్యాయంగా సంపాదించే వారిపైన, న్యాయబద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి శని భగవానుడు ఎప్పుడూ కూడా హాని కలిగించడండి. ఎవరైతే అడ్డదారులు తొక్కుతున్నారో, అడ్డదారులలో సంపాదిస్తున్నారో, ఇతరుల కన్నీటికి కారణమవుతున్నారో, ఇతరులను ఏడ్పిస్తున్నారో, అమాయకులను ఇబ్బంది పెడుతున్నారో, ఇంట్లో పెద్దవారికి గౌరవాన్ని ఎవరైతే ఇవ్వరో వారికి మాత్రం ఖచ్చితంగా శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి. మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాడు. ఎందుకంటే శని అంటేనే క్రమశిక్షణ అండి. ఇన్స్టాంట్ కర్మ అంటారు, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో కానీ మనం చేసిన పనులకు కర్మ ఫలితాలను అందిస్తాడు శని భగవానుడు. అంటే గతంలో చేసిన పనులకు సంబంధించిన కర్మను మీరు అనుభవించాల్సిందే. ధర్మంగా బ్రతికేవారు మాత్రం ఏలినాటి శని గురించి భయపడవలసిన అవసరమే లేదు. పైగా ఇప్పుడు మీరు 3rd స్టేజ్లో ఉన్నారు, అంటే సెట్టింగ్ స్టేజ్లో ఉన్నారండి. 3వ దశలో ఉన్నారు కాబట్టి మకర రాశి వారు పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. కానీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం మీకు క్రమక్రమంగా మెరుగుపడుతుంది, కానీ శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఎంతైనా కొంచెం ఉంటుందండి. మీ పనులు కాస్త లేటుగా పూర్తవుతాయేమో, కానీ అంతకు మించి శని మీకు హాని కలిగించడండి. కానీ అడ్డదారులు తొక్కేవారికి, వేరే వారికి హాని కలిగించిన వారికి, కలిగించబోయే వారికి కూడా శని భగవానుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. వారికి మాత్రం కష్టతరమైన దశగా చెప్పవచ్చండి.
కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మకర రాశి వారికి ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది అంటే 2025 మార్చి 29వ తారీఖున ముగుస్తుందండి. అప్పటి వరకు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా శని భగవానుడి యొక్క ప్రభావం మీ పైన ఎప్పుడైతే ముగుస్తుందో అంటే 3వ దశ ఎప్పుడైతే ముగుస్తుందో మీకు ఏదో ఒక మంచి చేసి మాత్రమే వెళ్తాడండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. కాబట్టి శని భగవానుడి యొక్క ప్రభావం అనేది మకర రాశి వారికి 2025 మార్చ్ వరకు ఉంటుందండి. ఇక మీరు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు పొరపాటున కూడా నల్ల కాకులకు కానీ నల్ల కుక్కకి కానీ హాని కలిగించవద్దండి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా నల్ల కాకి ఎలాగైతే శని భగవానుడి వాహనం అని పరిగణిస్తారో నల్ల కుక్కని కూడా శని భగవానుడి వాహనంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ రెండిటికి ఎప్పుడూ కూడా హాని కలిగించవద్దండి. కాకులకు ఆవులకు కూడా ఆహారాన్ని అందించడానికి ప్రయత్నించండి. అలాగే మీ స్తోమతకు తగ్గట్లుగా అవసరమైన వారికి బట్టలను దానంగా ఇవ్వండి. ముఖ్యంగా నల్ల బట్టలను కనుక దానంగా ఇచ్చినట్లయితే శని భగవానుడి యొక్క ప్రభావం అనేది మీ పైన తగ్గుతుంది. అలాగే ప్రతి శనివారం కానీ లేదా మంగళవారం నాడు సాయంత్రం హనుమాన్ చాలీసాని వినటం కానీ హనుమాన్ చాలీసాని పఠించటం కానీ చేయండి. శని భగవానుడికి లింక్డ్గా ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇనుము కానీ నల్ల నువ్వులు కానీ నల్లటి వస్త్రాలు కానీ నల్ల దుప్పట కానీ శని చాలీసా బుక్ కానీ ఇలాంటివి ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే శని భగవానుడి యొక్క ప్రతికూల ప్రభావం నుండి విముక్తిని పొందుతారు.